హాయ్ మామ. సో ఈరోజు నేను మల్లెమాల సెట్కి వచ్చాను. ఆ, ఎందుకంటే అదొక సర్ప్రైజ్. మనల్ని ఒక ఈవెంట్కి పిలిచారు, అంటే గెస్ట్ కాదు, నార్మల్గా ఒక చిన్న పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. సో వచ్చామన్నమాట. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. ఇదిగో ఎలా రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు అనిల్ రావుపూడి గారు వెళ్ళిపోయారు. ఐ వాంటెడ్ టు టేక్ ఏ పిక్చర్, కానీ అక్కడ వెయిట్ చేస్తే బాగోదేమో డోర్ దగ్గర అని నేను అలా వచ్చి పక్కకు వచ్చి అలా నిల్చున్నాను. ఆయన అలా తుర్రమంటే వెళ్ళిపోయాడు. తీసుకుందామని కార్ దగ్గరికి వెళ్ళలేకపోయి అందరు గుంపులుగా వచ్చేవరకు నాకు ఎలాగో అనిపించింది. మిస్ అయిపోయాను అనుకున్నాను. సరేలే, ఇప్పుడు మిస్ అయితే ఏంటి, ఎలాగో ఫ్యూచర్లో తనతోనే ఒక ఫిలిం చేస్తాం కదా, అప్పుడు ఎన్ని కావాలంటే అన్ని ఫొటోస్ దిగొచ్చు అని చెప్పి నేను సర్ది చెప్పుకొని ఇలా బయట వాక్ చేస్తూ వీడియో చేస్తున్నా. ఇది సంక్రాంతి ఈవెంట్ అనమాట. నేను ఇప్పుడు వీడియో పోస్ట్ చేసేవరకు సంక్రాంతి అయిపోతుందో లేదా వస్తుందో నాకు తెలీదు. లెట్స్ సీ. బట్ చాలా కష్టం. పొద్దున ఎప్పుడో వచ్చాం, రెడీ అయిపోయి కూర్చొని వెయిట్ చేసి ఒకరి తర్వాత ఒకరు, ముందు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా, సో వాళ్ళ ప్రోగ్రామ్స్ అయిపోయే వారికి వెయిట్ చేస్తున్నాం. అండ్ దెన్ చలి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే రవితేజ గారు కూడా వస్తున్నారంట. వెయిటింగ్. సార్తో కూడా దిగాల వద్దో, దిగే స్కోప్ ఉంటుందో లేదో నాకు తెలీదు, బట్ ఐ విల్ ట్రై టు టేక్ ఎ పిక్చర్ విత్ హిమ్. సో ప్రస్తుతానికి అదే జరుగుతుంది. నేను ఇక్కడ ఇలా వీడియోలో మాట్లాడుతుంటే అందరు అనిపించడం అలా చూస్తున్నారు, బట్ స్టిల్ మనం పట్టించుకోమనుకోండి. సో ఎలా ఉంది నా హెయిర్ స్టైల్? నాకు ఎందుకో కొంచెం ఆడ్గా అనిపిస్తుంది. ఎప్పట్లా కాకుండా చింపురుగా కాకుండా కొంచెం మంచిగా నీట్గా అయ్యేసరికి నాకు ఎందుకో ఒకలా కొడుతుందమ్మో. బట్ మా అన్నని అడిగితే బాగానే ఉందని అన్నాడు. అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ అందరూ మనల్ని చూసి నవ్వుతున్నారు, పలకరిస్తున్నారు, మనం తెలుసు అంటున్నారు. నాకే చాలా కొత్తగా ఉంది. త్వరలోనే ఇది ఇయర్ కదా, 25 డిసెంబర్, అంటే 26th సంక్రాంతి ఈవెంట్. నేను ఒక చిన్న అంటే ఒక స్పెషల్ గెస్ట్ అపియరెన్స్ లాగా వెళ్తున్నాను. అండ్ రిమెంబర్, ఐ విష్ 27 సంక్రాంతికి నేను సినిమా లీడ్గా చేసి అక్కడ ఎలా అయితే ఇప్పుడు డింపుల్ హారతి గారు వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళ ప్లేస్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా నా గురించి కోరుకోండి. సుమా మిమ్మల్ని త్వరలోనే వెండి తెర మీద మిమ్మల్ని చూడాలనుకుంటున్నాము అని కోరుకోండి. సో ఇలాంటి ఈవెంట్స్లో నేను గెస్ట్గా రావాలని కూడా కోరుకోండి. సో ప్రస్తుతానికి ఇదింతే జరుగుతుంది. నేను నా ట్రైపాడ్ తెచ్చుకోలేదు, సో అందుకే నా చేతులు నొప్పేస్తున్నాయి. ఇందాక నుంచి ఇలా పట్టుకొని ఇలా తిరుగుతున్నా. సో అదే సంగతి. నాకు ఒక ఆవిడ హ్యాండ్ ఇచ్చింది లంగా ఓని చేస్తానని చెప్పి. సో అందుకే నేను ఆల్రెడీ వేసుకున్నదే వేసుకోవాల్సి వచ్చింది. ఐ డోంట్ లైక్ ఇట్. సరే ఇలా ఏం చేస్తాం, మీకు ఎలాగో నన్ను రెడ్లో చూడడం ఇష్టమే కదా. ప్రస్తుతానికి ఇంతే. నెక్స్ట్ ఏం జరుగుతుందో మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను ఇఫ్ పాసిబుల్. లేదు అంటే నేను తీయలేకపోతే ఈ వీడియో ఇంతటితోనే ఎండ్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ కలుస్తాను.